ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ది గోట్ టూర్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్తారు మెస్సీ. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకోనున్న మెస్సీ చారిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొంటారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల మధ్య గంటపాటు స్టేడియంలో గడపనున్నారు మెస్సీ. యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా పిల్లలతో మమేకమై చిన్నారులకు ఫుట్బాల్ చిట్కాలు చెప్తారు. పెనాల్టీ షూటౌట్ విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ రోజు రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లోనే ఉండనున్న ఫుట్బాల్ దిగ్గజం ఆదివారం తెల్లవారుజామున ముంబై బయలుదేరి వెళ్తారు. ఉప్పల్ స్టేడియం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఆల్ సెట్, ఎలా ఉంది అక్కడ వాతావరణం, క్రేజ్ ఎట్లా ఉంది మెస్సీకి? క్రికెట్ తోటి లేకపోతే క్రికెట్ మ్యాచ్లతోటి స్టేడియం అంతా నిండిపోతుంది ఇక్కడ. ఈసారి ఫుట్బాల్ బిందు, ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా ఇప్పటికే కోల్కతాలో చూసాం. పూర్తిగా అభిమానులు రచ్చరచ్చ చేశారు. అక్కడ మెస్సీని చూసేందుకు అవకాశం రాలేదని చెప్పి ఆర్గనైజర్స్ మీద పూర్తిగా గ్రౌండ్ లోకి దూసుకెళ్లి నానా రచ్చ కూడా జరిగింది. సో ఆ దృష్ట్యా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అడుగడుగునా కూడా ఎక్కడ చూసినా కూడా పోలీసులే కనిపిస్తున్నారు. అటు పూర్తిగా భారీగా ప్రముఖులు కూడా రాబోతున్నారు మెస్సీతో పాటుగా. కాబట్టి ఇప్పటికే కేంద్ర బలగాలు వీటన్నింటిని కూడా దించారు. మొత్తం అణువున కూడా గ్రౌండ్ ని డాగ్ స్క్వాడ్ తో, బాంబ్ స్క్వాడ్ తో కూడా చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఎక్స్క్లూజివ్ గా సాక్షి టీవీలో మీరు ఇప్పుడు అయితే ఫుట్బాల్ కోర్టుకు సంబంధించినటువంటి ఆ గ్రౌండ్ ను కూడా చూస్తున్నాము. ఇదంతా కూడా క్రికెట్ గ్రౌండ్, కానీ క్రికెట్ పిచ్ కి సంబంధం లేకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా కేవలం ఇది మనం ఏదైతే ఫుట్బాల్ కి సంబంధించినటువంటి ఆ కోర్టును ఎక్కడ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో దాన్ని చూస్తున్నాం. ఇది 7A సైడ్ సాకర్ గేమ్ అని దీన్ని పిలుస్తారు. అంటే కేవలం 7 మాత్రమే ఈ రోజు ఆడతారు ఇక్కడ. మామూలుగా సాకర్ గేమ్ లో 11 ప్లేయర్స్ ఉంటారు, 10 మంది అవుట్ ఫీల్డర్స్ ఉంటే ఒక గోల్ కీపర్ ఉంటారు. సో ఇక్కడ ఈ రోజు మాత్రం 6 అవుట్ ఫీల్డర్స్ ఉంటే 1 గోల్ కీపర్ ఉంటారు. సో ఇక్కడ మొత్తం ఓన్లీ అటు టీంలో 7 మెంబర్స్, ఇటు టీంలో 7 మెంబర్స్. కాబట్టి గ్రౌండ్ మొత్తం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కేవలం కొంత భాగం మాత్రమే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పల్కి సంబంధించినటువంటి క్రికెట్ మైదానం పిచ్చే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడికి మెస్సీ 7 గంటలకు రానున్నారు. సో ఇక్కడ మ్యాచ్ ఆడబోతున్నారు, ఎగ్జిబిషనల్ మ్యాచ్. అలాగే ఇక్కడ ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు ఉంటారో, వాళ్ళు ఫుట్బాల్ మీద ఆసక్తి ఉండి ఫుట్బాల్ నేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, వాళ్ళని ఒక 4 గ్రూప్స్ గా కూడా డివైడ్ చేసి వాళ్ళకి ఫుట్బాల్ మెలకువలు ఇవన్నీ కూడా చెప్తుంటారు. ముఖ్యంగా ఇక్కడికి మెస్సీ వచ్చేటువంటి ఉద్దేశం ఒకటే, దేశంలో ఫుట్బాల్ క్రేజ్ ను పెంచడానికి, ఫుట్బాల్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి, అలాగే ఫుట్బాల్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళలో ఎంకరేజ్మెంట్ నింపడానికి. రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళంతా కూడా ఫుట్బాల్ ఆడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఇటువంటి టూర్స్ అవసరము అనేటువంటి ఒక ఎగ్జిబిషనల్ మ్యాచ్ లో భాగంగా కూడా మెస్సీ వస్తున్నారు. మెస్సీ అంటేనే ఆల్ టైమ్ గ్రేటెస్ట్, సో అతన్ని గోట్ గా కూడా పిలుస్తారు. సో ఈ టూర్ కి కూడా గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా కూడా దీన్ని టూర్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే 4 రాష్ట్రాలు, మొత్తం కోల్కతా, తర్వాత ఈ రోజు హైదరాబాద్, రేపు బాంబే, ఆ తర్వాత ఢిల్లీలో ముగిసిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయన మెస్సీ అక్కడ నుంచి స్వదేశానికి కూడా తిరిగి వెళ్ళనున్నారు. సో ఇప్పటికే స్టేడియంలో అభిమానులు ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. అభిమానులను కూడా చూడొచ్చు, భారీ ఎత్తున అభిమానులు వీళ్ళంతా కూడా చేరుకుంటున్నారు. మొత్తం ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి కెపాసిటీ 39,000 సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. సో ఇప్పటికే ఒక్కొక్కరిని కూడా లోపలికి అలో చేస్తున్నారు. 7 గంటలకు మ్యాచ్ కాబట్టి 3 గంటల ముందు నుంచే అభిమానులందరినీ కూడా అలో చేస్తున్నారు. వాళ్ళకి కూడా అన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఎందుకంటే మనం కోల్కతాలో చూసాం, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ లోకి విసిరినటువంటి పరిస్థితుల్లో. సో ఇక్కడ ఏవి కూడా అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అడుగడుగునా కూడా ఉన్నారు. ఉప్పల్ స్టేడియం మైదానంలోకి ఎవరిని చొచ్చుకెళ్ళనివ్వకుండా కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి పిలిచి వాళ్ళ చేతుల్లో కూడా ఎటువంటి వస్తువులు లేకుండా కూడా పరిశీలిస్తున్నారు. సో చూడొచ్చు, అభిమానులు ఇప్పటికే వచ్చి మెస్సీ రాక కోసం కూర్చున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈ మొత్తం గ్రౌండ్ అంతా కూడా నిండిపోనున్నది. ఈ మ్యాచ్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు, థాంక్యూ సాయి కిరణ్. కోల్కతా ఘటన దృష్ట్యా ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మెస్సీ స్టేడియంకు వస్తారని తెలిపారు. స్టేడియంలో 20 నిమిషాల పాటు మెస్సీ మ్యాచ్ ఆడతారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. మ్యాచ్ తర్వాత మెస్సీ కాసేపు చిన్నారులతో ఆడతారని డీజీపీ వెల్లడించారు. కలకత్తాలో కొంత ఇన్సిడెంట్ అయింది కాబట్టి దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుందామని చెప్పి మనం పెట్టిన బందోబస్తు బాగుందా లేదా రివ్యూ చేసుకుందామని వచ్చినాను ఇక్కడికి. ఇక్కడ ఇప్పటికైతే బాగుంది. ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెడుతున్నాము అక్కడ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని.
అక్కడ కొన్ని మన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ మనం ఏంటంటే ఈ కలకత్తాలో ఎట్లా ఉంది, ఏ రకమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకొని అక్కడ మాకు ఎంబడి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి ఇక్కడ నుంచి మన వాళ్ళు పంపించినాం కొంతమందిని. సో ముందు జాగ్రత్త చర్యగా మన పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు తెలుసుకొని అక్కడ ఏమన్నా ల్యాబ్స్ ఉన్నాయా అవి వెంబడి ఇన్ఫార్మ్ చేయడానికి, అంటే టీవీలో వచ్చేదే కాకుండా ముందే ఇన్ఫార్మ్ చేయడానికి అని చెప్పి మనం ఆల్రెడీ మనం పంపించినాము. వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే అక్కడ రోప్ పార్టీస్ కొంచెం తక్కువ ఉండడము, కొంత ఫోర్స్ సరైన ప్లేస్లో సరిగ్గా ఫోర్స్ పెట్టకపోవడము, తర్వాత కొంత క్లారిటీ లేకపోవడం, ప్రోగ్రామ్ గురించి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇష్యూ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ గేమ్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకు ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతుడైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్ లో పాత ఫుట్బాల్ కల్చర్ ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్ లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ, లయనల్ మెస్సీ ఆయన 7:07 టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. అది లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్ లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులకు వాళ్ళు విభజించిన వాళ్ళని, 4 గ్రూపులకు విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకు బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట, ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్ లో భాగంగా చేస్తున్నారు. అది తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం. ఇది ఈ టికిటాకా కాన్సెప్ట్, ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారన్నమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారన్నమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7 తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. మెస్సీ రాక సందర్భంగా హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకోనున్నారు మెస్సీ. ఈ నేపథ్యంలో ఫలక్నుమా ప్యాలెస్ పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. బెంగాల్ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతి కిలోమీటర్కు ఒక పాట్రోలింగ్ వెహికల్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు కొన్ని మినిట్స్లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడి నుంచి బయలుదేరారని చెప్పి తెలిసింది. సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటలు రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ఇక్కడ కూడా మీట్ ది గోట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీసుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక్క మెస్సీ ఎందుకంటే చాలా లెజెండ్ ప్లేయరు ఆయన ఇక్కడ వచ్చే ఒక హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ గారు ఇక్కడ ఫలక్నుమా ప్లేస్కి వస్తున్నారు. ఫలక్నుమాలో కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హై టీ ఉన్నాయి, ఇంకా తప్ప కొంచెం మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది తర్వాత ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ గారు ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారు.
ఇది కూడా మన ప్రాపర్ బందోబస్తు నేను పెట్టాను. ఇది ప్రోగ్రామ్ కోసం ఫ్యూ విఐపీస్ కూడా వస్తున్నారు. యాజ్ పర్ ద సెక్యూరిటీ కేటగిరీ, విఐపీ సెక్యూరిటీ కేటగిరీ ప్రకారం సెక్యూరిటీ ఇస్తున్నాను నేను. తర్వాత మొత్తం ఏరియాకి శానిటైజ్ చేశాను, ప్రాపర్గా చూస్తున్నాను. సో ఇప్పుడు నుంచి మన వెలిడ్ పార్కింగ్, వెలిడ్ పాస్ పీపుల్ ఉంటే నేను లోపల పంపిస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్. ఉప్పల్లో మెస్సీ మ్యాచ్ను చూసేందుకు బెంగళూరు నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. మెస్సీని చూడ్డానికి యువతే కాదు 89 ఏళ్ల వృద్ధుడు కూడా వచ్చాడు. हम लोग बेंगलुरु से आए हुए मैच देखने के लिए, मेसी को खासकर देखने के लिए। कहाँ से सब? आप पापा का उम्र? मेरा फादर की एज 89, मेरा 56, इसका 22। वो नहीं मैच देखने के लिए आया। मैच देखने के लिए टिकट मिला साहब? हाँ? टिकट मिला टिकट आपको? है, तीनों टिकट है। कुछ तकलीफ हो रहा है आपको, आप लोगों को कुछ? नहीं बिल्कुल नहीं, बिल्कुल अभी अंदर जाके देखेंगे। ठीक है।